ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జనవరి 26, 27 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి ఈ 2 రోజులు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. కొత్త ఆలోచనలు మీకు రాబోతున్నాయి. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీ శక్తి మరింత మీరు ఉపయోగించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడం వల్ల మీ బంధాలు మళ్ళీ బలపడే అవకాశాలు ఉన్నాయి. తోటి స్నేహితులతో బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన లాభాలు పొందుతారు. మీ కష్టానికి గుర్తింపు, ప్రతిఫలం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో అప్పుడే మీకు పూర్తి విషయాలు అర్థం అవుతాయి. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి జనవరి 26, 27 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. మీ జీవితంలో ఈ 2 రోజుల్లో కీలకమైన మార్పులు అనేవి రాబోతున్నాయి. మీకు ఈ 2 రోజుల్లో ఊహించని అదృష్టం అనేది కలిసి రాబోతుంది. మీకు ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఊహించని విధంగా అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మీరు నమ్మకపోవచ్చు, అందరూ ఇదే చెప్తున్నారు, ఎలాంటి అదృష్టం రావట్లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఎంత కష్టపడతారో, మీరు ఎంత పని మీద ఫోకస్ పెడతారో, ఎంత ఎఫెక్ట్ పెడతారో అంత మంచి ఫలితాలను పొందుతారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మీరు చేసిన దానాలు, మీరు చేసిన పూజలు, మీరు చేసిన మంచి పనులకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు అనేవి మీకు దక్కబోతున్నాయి. దైవం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి మనస్సులోని మాటలను ఎవరికి చెప్పుకోరు. వీరి మనస్సులో ఎన్ని బాధలు ఉన్నా ఎవరితో చెప్పుకోరు. ఇతరుల విషయాలు కూడా వీరు గోప్యంగానే ఉంచుతారు అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు అత్యంత తీవ్రమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ధైర్యాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు లోతైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే క్లిష్ట పరిస్థితులను తట్టుకొని నిలబడే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు అంతర్దృష్టిని కూడా కలిగి ఉంటారు. వీరు తమ యొక్క రహస్యాలను దాచుకోవడంలో నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే ఈ పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారి ముందర అబద్ధాలు చెప్తే ఇట్టే పసిగట్టేస్తారు అని చెప్పుకోవచ్చు. వీరు నిజాలను తేలికగా
గ్రహిస్తూ ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. ఈ రాశి వారికి పట్టుదల, ధైర్యం, క్రమశిక్షణ ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అనేవి వీరికి బాగా కలిసి వస్తాయి. వీరు వృత్తిపరంగా చాలా నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు జీవితంలో ఎదుటివారు చెప్పింది వినటం వల్ల వీరు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. వీరు సిద్ధాంతాలు ఒక్కో రోజుకు ఒకే విధంగా మార్చుకునే స్వభావం అయితే వీరికి ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇదే వీరి జీవితంలో ఎదగపోవటానికి కారణం అవుతుంది. మంచితనం, పట్టుదల వీరికి అధికంగా ఉండటానికి కూడా ఇదే కారణం అవుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు. వీరు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. జాలి గుణాన్ని కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు కొంతమందిని నమ్మడం వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో, ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వ్యక్తులు వీరిని మోసం చేస్తారు. అవసరాలకు వీరిని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో అవమానాలను, ఎన్నో కష్టాలను ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి, ధైర్యం అయితే అధికంగా ఉంటుంది. వీరు ఒకరిపైన అస్సలు ఆధారపడి బ్రతకరు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా నిజాయితీ పరులు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారో దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా పెరుగుతారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జనవరి 26, 27 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి గ్రహాలు అనేవి మార్పు చెందడం వల్ల కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. శుక్రుని ప్రభావం, శుక్రుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల కొన్ని మంచి ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. ఈ 2 రోజుల్లో ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, మరి ఊహించని విధంగా మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది. మీకు ఒక వ్యక్తి ఇచ్చే సమాచారం ద్వారా కావచ్చు, ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. మొదటిగా ఆ విషయం చిన్నదిగా మీరు తీసుకుంటారు, కానీ అది మీ జీవితానికి ప్రధానంగా అవుతుంది. ఈ 2 రోజుల్లో మీకు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఆ విషయం చిన్నదిగా అనిపించినా కానీ అది ఒక పెద్ద మార్పుకు కారణం అవుతుంది. ఈ అవకాశం మీకు ఆ భగవంతుడే ఇచ్చాడని మీరు నమ్మండి. భయంతో కాకుండా ధైర్యంతో ఉండండి. ఇంత గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజులు అయితే మీకు ఊహించని మార్గాలుగా డబ్బు అనేది చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన లాభాలే వస్తాయి. ఈ 2 రోజుల్లో మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. అదనపు మార్గాలు తెరుచుకుంటాయి. మీకు శక్తి ఉపయోగించుకోండి. వృత్తిపరంగా మీరు మంచి లాభాలను చూస్తారు. వ్యాపారపరంగా ఊహించని లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుడతారు. స్నేహితుల సపోర్ట్ కూడా లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి మీరు ఆనందంగా గడుపుతారు. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ యొక్క భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి మీ బంధం మరింత బలపడుతుంది. ఈ 2 రోజుల్లో అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. వారు మీ యొక్క స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు కావచ్చు. గతంలో మీకు దూరమైన వ్యక్తులు మళ్ళీ ఈ 2 రోజుల్లో మీ ముందుకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఒక శుభకార్యంలో కావచ్చు. ఏదో విధంగా అయితే వారు మీ ముందుకు రాబోతున్నారు. దూరమైన ఒక బంధం మళ్ళీ ఈ సమయంలో దగ్గర కాబోతుంది. విడిపోయిన ప్రేమికులు కూడా ఈ సమయంలో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివారాధన ఈ 2 రోజులు ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.